రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. కిలో వైట్ బీన్స్ 50 నుండి 65 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 80 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 30 నుండి 40 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 30 నుండి 40 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 15 నుండి 32, 33 రూపాయలు, బాగుంటే 35 రూపాయలు కూడా పలికిందండి. ఉజాలా వంకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 15 నుండి 25, 26 రూపాయలు, లలిత వంకాయ కిలో 10 నుండి 22, 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 40 రూపాయలు, బెండకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, బీరకాయ కిలో 25 నుండి 40 రూపాయలు, క్యారెట్ కిలో 50 నుండి 75 రూపాయలు, బీట్రూట్ కిలో 35 నుండి 40 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 25 నుండి 40 రూపాయలు, బజ్జీ మిరపకాయ కిలో 50 నుండి 65 రూపాయలు, పచ్చిమిరపకాయ బెస్ట్ మాల్కాయ ఐటమ్ ఉంటే 60 రూపాయలు, మిగతా అన్నీ కూడా 45 నుండి 50, 55 రూపాయల దాకా వెళ్ళాయండి. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 60 నుండి 70 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 40 రూపాయలు, సొరకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, పచ్చి శనక్కాయలు కిలో 40 రూపాయల నుండి 50 రూపాయలు, హైబ్రిడ్ అనపకాయలు కిలో 50 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 45 రూపాయల దాకా వెళ్ళాయండి. బెస్ట్ బాక్స్ ఐటమ్ ఉంటే 47 రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది. నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు, ముల్లంగి కర్ణాటక ముల్లంగి వచ్చేసి మనకు 20 రూపాయలు. ఇక ఆంధ్ర ముల్లంగి అన్ని ముల్లంగిలు వచ్చేసి మనకు 10 నుండి 15 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. ఇక ముఖ్యంగా కర్ణాటక ముల్లంగి ఎందుకు 20 రూపాయలు అంటే షైనింగ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 20 రూపాయలు అమ్ముతుందండి కర్ణాటక ముల్లంగి. ఇక దోసకాయ కిలో 15 నుండి 30 రూపాయలు, దొండకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 30 రూపాయలు, స్వీట్ పొటాటో ఫస్ట్ క్వాలిటీ A1 గ్రేడ్ క్వాలిటీ వచ్చేసి 25 రూపాయలు, సెకండ్ క్వాలిటీ వచ్చేసి 15 రూపాయలతో 18 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది. థర్డ్ క్వాలిటీ అంతా కూడా బస్తాలు లెక్క అమ్మడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 15 నుండి 24, 23 రూపాయలు, నాటి టమాటో 25 కేజీ నాటి టమాటో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 300 రూపాయలు, హైబ్రిడ్ టమాటో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి బెంగళూరు టమాటో 400 రూపాయలు, 350 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నాటి ఎర్రగడ్డలు కిలో 35 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 15 నుండి 25 రూపాయలు, పాత అల్లము కిలో 90 రూపాయల నుండి 100 రూపాయలు, కొత్త అల్లం 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాబేజు కిలో 25 నుండి 30 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 400 నుండి 900 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ బెస్ట్ కర్ణాటక మునక్కాయ అయితే లాంగ్ మునక్కాయ బెస్ట్ ఉంటే కనుక 45 రూపాయలు. ఇక ఆంధ్ర అంతా కూడా మనకు 35 నుండి 37 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బూడిద గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, తినే గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, టెంకాయ కిలో 40 నుండి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అల్సంద కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి 250 నుండి 300 రూపాయలు, 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయలతో 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇకపోతే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని చెప్తున్నారు మార్కెట్ విశేషాలు. వీడియో అంతా చూసిన తర్వాత రైతులు, వీక్షకులు, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైక్, షేరు, సబ్స్క్రైబే మన ఛానల్ గ్రో అప్ అయ్యేకి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. నమస్కారం.